మీ పేరండి? పండు అండి, రొయ్యల పండు అండి. రొయ్యల పండు అంటే రొయ్యలు అమ్ముతారు కాబట్టి రొయ్యల పండు అని పేరు వచ్చిందంటారా? రెస్టారెంట్ లో అన్ని మేము వేస్తాం. వేస్తారు. ఎంతకాలం నుంచి చేస్తున్నారు వ్యాపారం? 40 సంవత్సరాల నుంచి. 40 ఏళ్ళ నుంచి. అప్పటికి ఇప్పటికి మార్కెట్ లో పరిస్థితులు ఎలా ఏమైనా మారినాయా? అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? అప్పుడు మామూలుగా రేవు కింద ఉండేది అండి, లాంచీలు వచ్చినప్పుడు. ఇప్పుడేమో పైన మేమే బాగు చేసుకున్నామండి. అంటే అప్పుడు లాంచీల మీద వచ్చేదండి? లాంచీల మీద వచ్చేదండి. ఓకే. కింద నుంచి పాతపాటి నుంచి వాటి నుంచి కింద నుంచి వస్తే లాంచీల మీద గంపలు మోసుకొని అక్కడ కింద ఎత్తే అమ్మిపోయి. ఓకేనండి. ఇప్పుడేమో ఇది డెవలప్ మేమే సొంతంగా 24 కాటాలండి. 24 కాటాలు మేమే సొంతంగా రోడ్లు వేయించుకొని ఇది అన్ని మీరే డెవలప్ చేసుకున్నారు? మేమే డెవలప్ చేసుకున్నాం. దీనికి గవర్నమెంట్ గానీ ఏం గానీ సాయం చేయలేదు. మేమే సొంతంగా ప్రతి కాటాలు వేసుకొని కాటా కింద ఎత్తుకొని మేము రోడ్లు అయ్యి మేము సొంతంగా వేయించుకున్నాం. సాధారణంగా ఇప్పుడు రొయ్యలు అమ్ముతున్నారు మీరు, అక్కడేమో చేపలు అయ్యే ఉన్నాయి. ఎన్ని రకాల చేపలు ఈ మార్కెట్ కి వస్తాయంటారు? అన్ని రకాలు వస్తాయి సార్. గొరకతో సుద్దా, గురకలు, కొరమేళ్ళు, పీతలు, రామలు, చందువాలు, బాక్స్ లో బొమ్మిడేలు ఒరిస్సా నుంచి వస్తాయి. ఒరిస్సా నుంచి అంటే ఈ సమీపంలో ఉన్న సముద్రం ప్రాంతం నుంచి వస్తాయి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తాయి అంటారా? వెరైటీ సముద్రం నుంచి మామూలుగా వస్తాయి సార్. నత్తాళ్ళు అవన్నీ వస్తాయి. కనుమ అనేది మాత్రం ఎదో రాష్ట్రాల నుంచి మామూలుగా పట్టుకెళ్తారు. ఇక్కడ నుంచి పైకి పట్టుకెళ్తారు. బెంగళూరు, హైదరాబాద్ అవన్నీ ప్యాకింగ్ చేసుకొని పట్టుకెళ్తారు.